షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు గంటలు గంటలు ప్రయాణం చేయవసరం లేదు. గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా వెళ్తే మీకు ఆహ్లాదకరమైన వాతావరణమే కాకుండా దాదాపు 5 గంటల సమయాన్ని మీరు ఆదా చేసుకోవచ్చు. అసలు ఏంటి గ్రీన్ ఫీల్డ్ హైవే? ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే మీద ఆర్టీవీ ప్రత్యేక కథనం. ప్రస్తుతం మనం నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హై మీద ఉన్న ఇది జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని గురవాయిగూడెం గ్రామానికి సంబంధించిన ప్రాంతం. ఇక్కడసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతం వద్దే ఈ హైవేకి, నేషనల్ హైవేకి సంబంధించి అనుసంధాన మార్గం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతం కేంద్రంగా ఇక్కడ పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ అటు ఏజెన్సీకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేదంటే కార్మికులు కావచ్చు, వీళ్ళంతా కూడా రేయింబవళ్ళు కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి పనులన్నీ కూడా దాదాపు పూర్తయిపోతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఈ నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం కాబోతుంది. యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా జరుగుతున్నాయి. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. అటు పెద్ద పెద్ద క్రెయిన్లు అక్కడ ఐరన్కి సంబంధించి కావచ్చు, లేదంటే వెల్డింగ్కి సంబంధించి కావచ్చు, పెద్ద పెద్ద పైపులకు సంబంధించి కావచ్చు, వాళ్ళంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు తెలంగాణలో 2-3 ప్రాంతాలు, ఇటు ఆంధ్రప్రదేశ్లో 2-3 ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన అనుసంధాన మార్గం ఉండటంతో ఈ ప్రాంతాలకు కేంద్రంగా ఇక్కడ వాటికి సంబంధించిన సామగ్రి అంతా కూడా పెట్టి ఇక్కడి నుంచి పనులన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి పూర్తిగా పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పాలి. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా కూడా మొత్తం కార్మికులంతా కూడా 24 గంటలు కూడా కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు పనులన్నీ కూడా పూర్తయిపోతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదిలో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలి. మిగిలినటువంటి 2-3% పనులను కూడా పూర్తి చేసి ఇది జాతికి అంకితం చేయాలంటే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్న నేపథ్యంలో పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నాను. ఇది తెలంగాణలోని తల్లాడ నుంచి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వద్ద ఇది కలుస్తుంది. దాదాపు 162 కిలోమీటర్ల దూరంతో ఈ హైవేను నిర్మిస్తున్నారు. 5,600 కోట్ల పైబడి ఖర్చుతో ఈ నేషనల్ హైవేను నిర్మిస్తున్నారు. పచ్చని పొలాల్లో మధ్యలోంచి వెళ్ళేటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎక్కడా కూడా స్టాప్ లేకుండా సాఫీగా ప్రయాణాన్ని సాగించేలాగా, మరోవైపు దూరాభారాలను తగ్గించేలాగా ఈ నేషనల్ హైవేను నిర్మిస్తున్నారు. దాదాపు 31 గ్రామాల్లో 2,000 ఎకరాలకు సంబంధించిన భూ సేకరణ చేసి ఈ హైవేను నిర్మిస్తున్నారు. మీరు ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. ఈ హైవే ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం వెళ్తుంది అంటే గతంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే దాదాపు 15 గంటలు 16 గంటల సమయం గంటల ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా వెళ్తే దాదాపు 5 నుంచి 6 గంటల సమయాన్ని ఆదా చేసుకోవడం కాకుండా 100 కిలోమీటర్లు దూరం తగ్గుతుందని కూడా చెప్తున్నారు. మరోవైపు దాదాపు 5,600 కోట్లకు పైబడి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే 360 నేషనల్ హైవే 365 బీబీగా నామకరణం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి పనులన్నీ కూడా దాదాపు పూర్తయిపోయినాయి అని చెప్పాలి. 2 దశల్లో ఈ పనులను ప్రారంభించారు. అటు తల్లాడ నుంచి ఇటు దేవరపల్లి దగ్గర రింగ్ వరకు కూడా ఈ నేషనల్ హైవే ఉంటుంది. ఎక్కడా కూడా స్టాప్ లేకుండా పూర్తిగా ప్రయాణం అంతా సాఫీగా సాగే విధంగా కూడా ఈ నేషనల్ హైవేను నిర్మిస్తున్నారు. మరోవైపు అంటే పచ్చని పొలాల మధ్య ఎక్కడ కూడా ట్రాఫిక్ లాంటిది అంతరాయం కలగకుండా పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వటం కోసం ఈ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ రోడ్లకు సంబంధించి గ్రీన్ ఫీల్డ్ హైవేలను తీసుకొచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు తల్లాడ నుంచి ఇప్పుడు దేవరపల్లి వరకు ఉన్నటువంటి ఈ నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపు పూర్తయింది. 2 దశల్లో చేపట్టినటువంటి పనులు ఇప్పటికే 90%, ఒక దశలో 90%, మరొక దశలో 70% వరకు కూడా పనులన్నీ కూడా పూర్తయ్యాయి. 31 గ్రామాల్లో 1996 ఎకరాలకు సంబంధించి భూసేకరణ చేశారు. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికి చేపట్టిన పనులను కూడా అంటే 4 లైన్ల హైవేకు కూడా దీన్ని చెప్పవచ్చు. 162 కిలోమీటర్లు కూడా ఇది ప్రయాణిస్తుంది. అటు తెలంగాణలోని ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లి, ఇటు ఏపీలోని
తిరువూరు, జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం, దేవరపల్లి వద్ద మాత్రమే ఈ రహదారిపైకి రావడానికి అనుసంధాన మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా ప్రయాణం సాఫీగా సాగే విధంగా పచ్చని పొలాల ఆహ్లాదకర వాతావరణంలో ప్రయాణం సాగే విధంగా పూర్తిగా అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన ఈ నేషనల్ హైవేకి సంబంధించి గ్రీన్ ఫీల్డ్కి సంబంధించి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి టోల్ ప్లాజాలు కావచ్చు, విశ్రాంతి భవనాలు కావచ్చు, రహదారి వెంట ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి ప్రయాణికులకి అనే దాని మీద కూడా కసరత్తులు చేస్తున్నారు. మొత్తంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి మొత్తం పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్నట్టు గురవాయిగూడెం సంబంధించిన ప్రాంతంలో ఉన్నారు. మీరు ఒకసారి విజువల్స్ చూడట్టు అటు ఇప్పటికే పనులన్నీ కూడా హైవేకి సంబంధించి పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ పనులన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీలైనంత త్వరలోనే ఈ హైవేను అందుబాటులోకి తీసుకురావాలనే విధంగా కూడా మొత్తం ప్రభుత్వం కంకణం కట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి పనులన్నీ కూడా పూర్తిగా శరవేగంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి ఇప్పటికే అటు తెలంగాణ తల్లారి నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు కూడా ఈ హైవే 162 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే పనులను కూడా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని అవాంతరాల నేపథ్యంలో ఇప్పటికే కోర్టుల కేసులకు సంబంధించి ఎక్కడికక్కడ ఆలస్యం అవుతున్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వీలైనంత త్వరలోనే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అటు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు కూడా చాలా వరకు కూడా ప్రయాణం దూరభారాలు తగ్గి సాఫీగా సాగే విధంగా కూడా జరుగుతుంది. ప్రయాణికులు కూడా ఇది కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నప్పటికి కూడా కొన్ని అవాంతరాలతో ఇంకా ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం వద్ద ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవేకి అనుసంధానం కలిపేటువంటి మార్గం. ఇలాంటి మార్గాలు కేవలం ఏపీలో 3-4 మాత్రం ఉన్నట్టు తిరువూరులో ఒకటే, తర్వాత జంగారెడ్డిగూడెం, తర్వాత గురవాయిగూడెం, చివరిగా దేవరపల్లి. ఇక్కడ మాత్రమే ఈ నేషనల్ హైవేకి అనుసంధానంగా మార్గాలను నిర్మించారు. ముఖ్యంగా ఈ నేషనల్ హైవేని గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదన వచ్చినప్పుడు రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. చాలామంది ముందుకు వచ్చి గ్రీన్ ఫీల్డ్ హైవేకి భూములు ఇచ్చిన పరిస్థితి. అప్పుడు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఉన్నటువంటి ధరల ప్రకారం వాళ్ళందరూ కూడా నష్టపరిహారం అందించారు. అయితే చాలామంది ఇప్పుడు ప్రధానంగా లేవనెత్తుతున్న సమస్యలు ఏమిటంటే అటు నష్టపరిహారానికి సంబంధించి తక్కువ ఇచ్చారని చెప్పి కొంతమంది గ్రీన్ ఫీల్డ్ హైవే వేసిన తర్వాత తమ పొలాల్లోకి వెళ్ళాలంటే కనీసం వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, పరికరాలను కావచ్చు తీసుకురావాలంటే ఎక్కడ కూడా ఈ హైవే దాటడానికి మార్గాలు లేవు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శలు. దీనికి సంబంధించి అటు నష్టపరిహారం సంబంధించి కావచ్చు, ఇటు ఈ సబ్వేలకు సంబంధించి కావచ్చు, లేదంటే కలవట్టులకు సంబంధించి కావచ్చు, వంతెనలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ ఉన్నటువంటి ఏవైతే సర్వీస్ రోడ్లు ఉంటాయో వాటికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు విమర్శలు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది రైతులు చింతలపూడి కావచ్చు, లేదంటే తర్వాత ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, వీళ్ళంతా రైతులందరూ కూడా తమ వ్యవసాయ ఉత్పత్తులను రవాణా మార్గం చేసుకోవడానికి ఈ నేషనల్ హైవే అడ్డు వస్తుంది. ఎక్కడ కూడా ఈ అనుసంధాన మార్గాలు లేకపోవడం వల్ల తమంతా కూడా ఇబ్బంది పడుతున్నామని ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్న పరిస్థితి. గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రధానంగా ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రధాన ఉద్దేశం పచ్చని పొలాల్లో రయ్యమంటూ వాహనాలు దూసుకెళ్ళటం. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇట్లాంటి సర్వీస్ రోడ్లను ఎక్కువ నిర్మించకపోవటం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిందని చెప్పాలి. ఎక్కడికక్కడ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కోర్టులకు సంబంధించి కేసులు ఉన్న నేపథ్యంలో ఎక్కడెక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో పనులు ముందుకు సాగని పరిస్థితి కనిపించింది. ఇంకా కొన్ని కిలోమీటర్ల మేర పనులు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కోర్టులు పెండింగ్ కేసులు కావచ్చు, లేదంటే ఇట్లా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కావచ్చు, లేదా నష్టపరిహారానికి సంబంధించి పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేకు అడ్డంకులుగా మారుతున్నాయి. పనులను కూడా దాదాపు ఒక ప్రాజెక్టులో 90%, మరొక ప్రాజెక్టులో 70% పనులు పూర్తి అయిపోయినప్పటికీ కూడా మిగతా పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అధికారులందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. మరోవైపు రైతులు ప్రధానంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వేసిన తర్వాత తమ పొలాల్లోకి వెళ్ళడానికి కూడా కనీసం దారి లేకుండా పోతుందని చెప్తున్నారు. ఎక్కడికెక్కడ చెరువుల దగ్గర, కాలువల దగ్గర కలవట్లు కావచ్చు, లేదంటే తమ పొలాల్లోకి వెళ్ళటానికి ఈ పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. దీని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్తున్నారు. కానీ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి ప్రధాన ఉద్దేశం
ఉద్దేశమే పచ్చని పొలాల్లో రయ్యమంటూ దూసుకెళ్ళడం, గమ్యస్థానాలకు ఎటువంటి అవాంతరాలు అడ్డంకులు లేకుండా ప్రయాణం సమయం కలిసి వచ్చేలాగా దూరభారాలు తగ్గించే విధంగా ఈ హైవేను నిర్మించారు. కానీ చుట్టుపక్కల పచ్చని పొలాల నుంచి ఈ హైవే వెళ్ళటంతో అటు పొలాలకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన రైతులు కావచ్చు వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి కూడా అధిగమించి ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి నష్టపోయిన రైతులకి కావచ్చు, లేదంటే ఇట్లా పొలాల్లోకి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావాలంటే ఇబ్బంది కలుగుతున్న రైతులు కావచ్చు, లేదంటే ఇతర సమస్యల నుంచి వస్తున్నట్టు స్థానికంగా ఉన్న సమస్యలు, వీటన్నిటిని అధిగమించి గ్రీన్ఫీల్డ్ హైవేను ఎంత వీలైనంత త్వరగా నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తారనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. వీడియో స్టంటితో మన టీవీ గురవాయిగూడ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.